మనకి మకర సంక్రాంతి అనేది 14 అంటున్నారు, 15 అంటున్నారు. ఇట్లా కొంచెం తారతమ్యంగా ఉన్నాయి. మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి జగద్రక్షకుడైనటువంటి శ్రీ సూర్య భగవానుడు ప్రవేశం చేసేదాన్ని మకర సంక్రాంతి అంటారు. హ్మ్. రాష్ట్ర ప్రభుత్వం ఒకలా చెప్తోంది, సెలవిస్తోంది. ఉమ్, కేంద్ర ప్రభుత్వాలు మరొకలా సెలవిస్తున్నాయి. ఉమ్. ఎందుకు పట్టించుకోవట్లేదు ఇట్లా 2 డేట్లలో పడినప్పుడు? కారణం ఏమిటంటే కొంత ఇక్కడ దేవస్థానాల యొక్క హవా ఎక్కువైపోయింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, శ్రీశైల దేవస్థానం ఉంది. ఈ రెండు దేవస్థానాలు రెండు పంచాంగాలు ఇస్తారు. హ్మ్. ఈ ఈ సిద్ధాంతి పుష్కరాల డేట్కి ఈ సిద్ధాంతి ఇచ్చిన పుష్కరాల డేట్కి ఒక్క వారం తేడా వస్తుంది. వారం రోజులు. గతంలో ఒక రైలు యాక్సిడెంట్ జరిగితే ఆనాడు మినిస్టర్గా ఉన్న రైల్వే మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకున్నాడు. మరి ఇప్పుడు ఈ శ్రీశైల దేవస్థాన సిద్ధాంతి హ్మ్. గత 30 సంవత్సరాలలో కృష్ణా పుష్కరాలు వచ్చాయి, అవును. గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఈయన ఇచ్చిన డేట్కి ప్రభుత్వం ఆచరించలే. హ్మ్. మరి పదవి నుంచి ఎందుకు ఎందుకు తప్పు? తొలగించలేదు ఇంకా? దట్ ఈస్ క్వశ్చన్. హ్మ్. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన గణితం ప్రకారము 14వ తేదీ మధ్యాహ్నం 3:07 ఈ మకర సంక్రమణం జరుగుతుంది. 8:43 ఎంత ఉంది ఈయన అంటాడు. హ్మ్. ఈ ఇద్దరు ప్రత్యక్షంగా హ్మ్. కూర్చొని రుజువు చేయగలరా? హ్మ్. మీరు దృగ్గణితం ద్వారా చేస్తాం. రుజువు చేస్తారా? చేస్తా, నేను చేస్తా. ఓకే. ఎలా చేస్తాము? ఆ. ఇక్కడ ఉన్నటువంటి కేరళ, హ్మ్. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్ర ఈ 5 తీసేస్తే మిగిలిన 24 రాష్ట్రాలలో హ్మ్. జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి. ఒకవేళ మీరు చెప్పారు 14 అని, ఇప్పుడు వారు చెప్పిన ప్రకారం కొంతమంది 15వ తారీఖుని జరుపుకుంటే సంక్రాంతి ఎలాంటి నష్టాలు కలుగుతాయి? గోదావరి పుష్కరాలు డేట్ అవును, రిలీజ్ చేసి ఇచ్చేసా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ డేట్ కాకుండా ఇంకొక డేట్ ఇచ్చారు. ఆఖరికి మొన్న ఏం చేశారు? మేము ఇచ్చిన డేట్కే పుష్కరాలు ఖాయం చేశారు. అదే డేట్కే ఈయన కూడా ఇచ్చాడు. ఇప్పుడు వీరినే నేను క్వశ్చన్ చేస్తున్నా, మళ్ళా మా డేట్ కిందకు వచ్చావా పుష్కరాలకి? నమస్తే, ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ప్రఖ్యాత జ్యోతిష్య పండితులు, పంచాంగకర్త, శ్రీ విద్యోపాసకులు శ్రీనివాస గార్గయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. మనం కొత్త సంవత్సరాన్ని యాక్చువల్గా ఉగాది అనుకుంటూ ఉంటాం, కానీ సంవత్సరం మారినప్పుడు మనం చెప్పుకోవడం ఈ విశేషం మనకు అలవాటు అయిపోయింది. మీరేమన్నా అంటారేమోనని చెప్పకుండా ఆగిపోయారు గురుగారు. అయితే విషయానికి వస్తే 2026లో మనకి మకర సంక్రాంతి అనేది 14 అంటున్నారు, 15 అంటున్నారు. ఇట్లా కొంచెం తారతమ్యంగా ఉన్నాయి. ఎప్పుడు జరుపుకోవాలి, ఏ తేదీన జరుపుకుంటే మంచి జరుగుతుంది, ఈ విషయాలన్నీ మా ఆంధ్రప్రభ ప్రేక్షకుల కోసం. తప్పకుండా. మకర సంక్రాంతి పర్వదినం. మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి జగద్రక్షకుడైనటువంటి శ్రీ సూర్య భగవానుడు ప్రవేశం చేసేదాన్ని మకర సంక్రాంతి అంటారు. మకర సంక్రాంతి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుతుంది. ఈ సంవత్సరం కొన్ని పంచాంగాలలో 14వ తేదీ మకర సంక్రాంతి అని ఇచ్చారు. మరికొన్ని పంచాంగాలలో జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి అని ఇచ్చారు. ఎప్పుడైతే ఈ పంచాంగాల్లో 14, ఆ పంచాంగంలో 15 అని ఇవ్వటంలో క్లాష్ అనేది వచ్చేసింది. టోటల్గా ఇది ఏ స్థాయి దాకా వెళ్ళిందంటే చాలా వరకు ఒకరినొకరు నిందించుకునే స్థాయి దాకా వెళ్ళింది. ఎవరి గొప్ప పంచాంగం అన్నా, ఎవరి గొప్ప పంచాంగం అనే దానికంటే కూడా ఎవరైతే రుజువు చేస్తారో వారే. ఇక్కడ గొప్ప పంచాంగం అని కాదు. ఇప్పుడు నా చేతిలో 50 పైస్ కాయిన్ ఉందనుకోండి, ఇది ఎంత ఉంది అంట, రూపాయి ఉంది అంటారు, అవుతున్నా ₹1/2 ఉంది అంటారు. తీసి ఓపెన్ చేసినప్పుడు అతను చెప్పింది కరెక్ట్, ₹1/2. అలాగే ఏదైనా ఒక ఖచ్చితమైనటువంటి కొలమానకంగా ఉండాలి, కొలబద్దగా ఉండాలి.
అది కూడా పక్కా సైంటిఫిక్ బేసిస్తో ఉండాలి. ఏదో ఫ్లూక్గా ఇప్పుడు ఆయన 50 పైసలు ఉందంటే అనొచ్చు, దాన్ని కూడా మేము కొలబద్దగా తీసుకోవడానికి లేదు, అది ఫ్లూక్. ఇలాంటి ఫ్లూక్ పంచాంగాలు దేశంలో చాలా ఉన్నాయి. కానీ ఆథరైజ్డ్గా పంచాంగ గణితం అంటూ ఉండాలి. అసలు ఆథరైజ్డ్ పంచాంగం అంటే ఏమిటి అంటే, దాదాపుగా 1956వ సంవత్సరంలో నెహ్రూ గారి టైంలో అప్పుడు దసరా పండుగ ఈ రోజా రేపా అది ఎంటైర్ ఇండియా పెద్ద చర్చ వచ్చింది. అప్పుడు ఆయన తలకాయ నొప్పి పుట్టి ఆఖరికి దేశవ్యాప్తంగా సిద్ధహస్తులైన పండితులందరినీ ఆహ్వానించి పంచాంగ సంస్కరణ కమిటీ వేసేసి గవర్నమెంటే ఆ కమిటీని 6 నెలల పాటు రన్ చేసి సిద్ధాంతంతో చర్చలు చేసి వీళ్ళందరినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి ఇది సరైన సిద్ధాంతము, ఈ సిద్ధాంతం ఖచ్చితమైనది, ఈ సిద్ధాంతం శాస్త్రీయమైనది, ఈ సిద్ధాంతం రుజువుకు సరిపోవునది అని ఒక సిద్ధాంతాన్ని సెట్ చేశారు. దాన్నే దృక్ సిద్ధాంతము అంటారు. దృక్ సిద్ధాంతం. గురుగారు, మీ మాటకు అడ్డొస్తున్నాను. మరి ఇప్పటి నేటి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం ఒకలా చెప్తోంది, సెలవిస్తోంది, కేంద్ర ప్రభుత్వాలు మరొకలా సెలవిస్తున్నాయి. ఎందుకు పట్టించుకోవట్లేదు ఇట్లా 2 డేట్లలో పడినప్పుడు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారికి ప్రత్యేక పంచాంగం అంటూ ఉంది. దాని పేరు రాష్ట్రీయ పంచాంగము అంటారు. ఈ రాష్ట్రీయ పంచాంగం కేంద్ర ప్రభుత్వం ప్రింట్ చేస్తుంది. 14 భాషల్లో ప్రింట్ చేస్తుంది. అందులో తెలుగులో కూడా ప్రింట్ చేస్తుంది. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఈ పంచాంగం ఉందని తెలుసు. దురదృష్టం ఏమిటంటే తెలుగు రాష్ట్రాలకి ఈ పంచాంగాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకని గురుగారు? కారణం ఏమిటంటే కొంత ఇక్కడ దేవస్థానాల యొక్క హవా ఎక్కువైపోయింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, శ్రీశైల దేవస్థానం ఉంది. ఈ 2 దేవస్థానాలు 2 పంచాంగాలు ఇస్తారు. ఇప్పుడు నేను తీసుకొచ్చా, ఇది ఒక పంచాంగం, ఇది తిరుపతి దేవస్థానం పంచాంగం, ఈ శ్రీశైల దేవస్థానం. ఈ రెండింటిని పూర్వగణితము అంటారు. పూర్వగణితము అంటే ఇది ఖచ్చితంగా రుజువు చేయలేని గణితం. చేయలేరు, రుజువుకి నిలబడవు. ఎందుకని గురుగారు ఇవి? దీన్నే దుర్గణితము పూర్వగణితం అంటారు. ఖచ్చితంగా ఆకాశంలో గ్రహణం పడుతుంది, గ్రహణం అప్పుడు మాత్రం ఖచ్చితంగా టాలీ అవుతారు, మిగతా టైంలో కారు. అందుకే అడుగుతారని ఉద్దేశంతోనే ఈ పంచాంగంలో, టీటీడీ వారి పంచాంగంలో 2వ పేజీ 3వ పేజీలు ఏమని రాస్తారంటే, ఆకాశంలో కనబడే గ్రహణాలు గ్రహ ప్రవేశములు దృక్ సిద్ధాంతం ప్రకారము. చూసారమ్మా, ఆకాశం నడి గ్రహణాలు దృక్ సిద్ధాంతము, మిగతాది దృక్ సిద్ధాంతం కాదు అంటారు. అంటే గ్రహణాలు గ్రహ ప్రవేశాలు, గ్రహణాలు ఖచ్చితంగా కంటికి కనపడతాయి. అందువలన వీరి సిద్ధాంతం ప్రకారం ఇచ్చారనుకోండి, మధ్యాహ్నం 2:15 గ్రహణం పడుతుందని వారి సిద్ధాంతం ప్రకారం ఇస్తే అది 1:20 వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ పంచాంగం నమ్మరు, పనిచేయదు. అందుచేత తప్పించుకోవటానికి కోసంగా చేసే ఎత్తుగడే ఇది. ఈ మాట పెట్టాల్సిన అవసరం ఏంటి? మా పూర్వ సాంప్రదాయ తిథులు పూర్వపతిగను గ్రహ ప్రవేశములు దృక్ సిద్ధాంతం ప్రకారము. అంటే నువ్వే చెప్తున్నావు 2 గణితాలు ఉన్నాయి అని. ఇది తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగకర్త. మరొక విషయం కూడా చెప్తా, ఎంటైర్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఆమోదించే గణితమే దృక్ సిద్ధాంతం. పుష్కరాలు వచ్చాయనుకో, గోదావరి పుష్కరాలు వచ్చాయంటే నాసికాత్రయంబకం, అక్కడ మొత్తం టోటల్ గా ఫండ్స్ గిన్స్ ఎవ్రీథింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అంతా ఉంటుంది. ఈయన సొంత పెత్తనం ఉపయోగించి పుష్కరాలకి డేట్ ఇచ్చాడంటే తేడా వస్తుంది. మళ్ళా పుష్కరాల దగ్గరికి వచ్చేటికి దుర్గణితం ప్రకారం రాస్తాడు. పుష్కరాలు వచ్చే దుర్గణితం. మరొక సిద్ధాంతం నాడు శ్రీశైల దేవస్థాన సిద్ధాంతి, ఈయన ఈ సిద్ధాంతి పుష్కరాల డేట్కి ఈ సిద్ధాంతి ఇచ్చిన పుష్కరాల డేట్కి 1 వారం తేడా వస్తుంది, వారం రోజులు. కానీ 30 సంవత్సరాల నుంచి ఆయన పదవిలో ఉండి నెల పారిశ్రామిక తీసుకుంటున్నాడు. గతంలో ఒక రైలు యాక్సిడెంట్ జరిగితే ఆనాడు మినిస్టర్గా ఉన్న రైల్వే మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకున్నాడు. మరి ఇప్పుడు ఈ శ్రీశైల దేవస్థాన సిద్ధాంతి గత 30 సంవత్సరాలలో కృష్ణా పుష్కరాలు వచ్చాయి, గోదావరి పుష్కరాలు వచ్చాయి, ఈయన ఇచ్చిన డేట్కి ప్రభుత్వం ఆచరించలే. మరి పదవి నుంచి ఎందుకు తప్పు? దట్ ఈస్ క్వశ్చన్. నేను మీ ఛాలెంజ్ అడిగేది ఏంటంటే, నీవు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తూ ప్రభుత్వ పదవిని పట్టుకొని ఎన్నుకుంటున్నావు.
కనుక ప్రభుత్వాధికారులను కూడా నేను కోరుతున్నాను, ఇలాంటి వారిని తక్షణమే పదవి నుంచి తీసి పక్కన పడేయండి. సరే, ఇక మనం సంక్రాంతికి వద్దాం. ఇక భారత ప్రభుత్వం ఆమోదించిన గణితము దుర్గణితము. ఇప్పుడు నా పంచాంగం ఉందమ్మా, నా పంచాంగం భారత ప్రభుత్వం ఆమోదించిన గణితం, ఇది దుర్గణితం. కనుక లోపల నుంచి అన్ని చోట్ల మేము రాసుకుంటూ వస్తాం, భారత ప్రభుత్వ ఆమోద గణితము అని రాస్తాం. కనుక ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైమింగ్స్ ప్రకారంగా ఉంటాయి. పైగా ఈ టైమింగ్స్ కి ప్లానెట్స్ ఎలా ఉన్నాయో నాసాలో వారి దగ్గర ప్లానెట్స్ కూడా అదే ప్రకారం ఉంటాయి. ఇవి అట్లా ఉండవు, ఈ తేడాలు ఉంటాయి. ఈ పరంపరలోనే ఆ ఉత్తరాషాఢ నక్షత్ర 2వ పాదం మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేదానికి ఉత్తరాయణం చెప్పాను కదా, అది మా గణితం ప్రకారము, అంటే దుర్గణితం ప్రకారము, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన గణితం ప్రకారము 14వ తేదీ మధ్యాహ్నం 3:07 ఈ మకర సంక్రమణం జరుగుతుంది. 3:07 జరుగుతుంది. కనుక శాస్త్ర ప్రకారంగా, ధర్మశాస్త్ర నిర్ణయాల ప్రకారంగా 14వ తేదీ సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలము అని మేము నిర్ణయిస్తున్నాం. అర్థమైందమ్మా? మీరు 14 ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఆ పంచాంగం ప్రకారమే. అందుకే కేంద్ర ప్రభుత్వం వారు కూడా జనవరి 13 భోగి, జనవరి 14 సంక్రాంతి, జనవరి 15 కనుమ పండుగ అని కేంద్ర ప్రభుత్వం హాలిడేస్ ఇచ్చింది. మన పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి వస్తుంది. ఇక ఈ పంచాంగాలు వీరేం చేశారంటే, రాత్రి సమయంలో ఆ సంక్రమణం జరిగింది. రాత్రి సమయంలో సంక్రమణం జరిగితే 2 రోజు ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. కానీ నీవు ఇచ్చిన సమయం కరెక్టా కాదా? మీరు మధ్యాహ్నం అంటున్నారు, వాళ్ళు రాత్రి అంటున్నారు. సరే, ఈ 2 కూడా పూర్వగణిత పంచాంగాలే, ఈ 2 దేవస్థాన పంచాంగాలే. ఇప్పుడు నేను రుజువు చేస్తా. 2 × 4 ఎంతమ్మా? 4 రోజులు 8. 8 × 4 ఎంత? 32. అంతేగా? ఎక్కడికి పోయినా అంతే ఉంటుంది కదా. ఈ పుస్తకం 150 గ్రాములు ఉంది ప్రభుత్వం వారి ధర్మ కాటాలో. ఇక్కడ పెట్టిన 150 గ్రాములే ఉంది, ఎక్కడ పెట్టినా ఉంటుంది. ఇప్పుడు నేను కనుక చెప్పిన దానికి ఆ ఇద్దరు రచయితలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటారు. మరి ప్రభుత్వాలు కూడా వీరిని ప్రోత్సహిస్తున్నట్లే కదా. ప్రోత్సహిస్తున్న పట్టించుకోలే. ఏమిటి నేను చెప్పేది అంటే, జనవరి 14వ తేదీ ఈ సంవత్సరం జనవరి 14వ తేదీ ఆ రోజు బుధవారం నాడు తిథి నక్షత్రం అన్ని ఉంటాయిగా. ఇది శ్రీశైల దేవస్థాన పంచాంగం. ఆ జనవరి 14వ తేదీన ఏకాదశి తిథి సాయంత్రం 6:03 ఉంది. ఏకాదశి తిథి సాయంత్రం 6:03 ఉంది. దీంట్లో కూడా ఏకాదశి 6:03 వరకే ఉంది. రెండిట్లో సమానంగా ఉంది. నక్షత్రం వేకుందాన 3:37 దాకా అనురాధం ఉంది దీంట్లో కూడా అంతే ఉంది. బట్ తిథి సమానం ఉంది, నక్షత్రం సమానం ఉంది. మకర సంక్రమణంకి వచ్చేటికి ఈ శ్రీశైల దేవస్థానం ఆయన రాత్రి 8:43 ఇచ్చాడు. 8:43 ఇచ్చాడు. మరి ఇది కూడా 8:43 రావాలిగా. తిథి సమానంగా ఇచ్చాడు, నక్షత్రం సమానంగా ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు కదా. ఈయన రాత్రి 9:11 ఇచ్చాడు. మీ ఇద్దరికి ఎందుకు తేడా వచ్చింది? మీ ఇద్దరి దాంట్లో తిథి ఒకటే, మీ ఇద్దరి దాంట్లో నక్షత్రం ఒకటే. సంక్రమణము అంటే ఏంటి, తిథి అంటే ఏమిటి? సూర్యస్థితి మైనస్ చంద్రస్థితి ఈజ్ ఈక్వల్ టు తిథి. తిథి నక్షత్రం సమానంగా ఉన్నప్పుడు సంక్రమణం కూడా సమానంగా ఉండి తీరాలి. ఏం అర్థమైందా? తిథి సమానంగా ఉంది, నక్షత్రం సమానం ఉంటే సంక్రమణం ఉండాలి. నీ సంక్రమణాలే తప్పు సంక్రమణం ఇచ్చి ఇలాంటి వాటిని నెత్తెన రుద్దుకోమని చెప్తే ఎవరు ఒప్పుకుంటారు? ఇది రుజువు చేయటం పక్కన పెడదాం. కానీ తిథి సమానంగా ఉంది, నక్షత్రం సమానంగా ఉంది, సంక్రమణం ఎందుకు తేడా వచ్చింది మీ ఇద్దరికి? కనుక ఇక్కడే వీళ్ళిద్దరు తప్పారు. ఇకపోతే అది ఏమైనా రుజువు చేయగలవా? 9:12 నేను అంటాడు, 8:43 ఎంత ఉంది ఈయన అంటాడు. ఈ ఇద్దరు ప్రత్యక్షంగా కూర్చొని రుజువు చేయగలరా? మీరు దృగ్గణితం ద్వారా చేస్తా. నేను చేస్తా. ఎలా చేస్తాము? మనకు జ్వరం తగులుతుంది. జ్వరం ఎంత ఉందంటే థర్మామీటర్ నోట్లో పెట్టుకుంటే జ్వరం తెలుస్తుంది కదా. ఈ పుస్తకం వెయిట్ కావాలంటే కాటాల పెట్టి తెలుస్తుంది. లేదా మన దగ్గర ఒక ఈ సీసా ఉంది,
ఈసాలో నీరు ఉంది. ఈ నీరు ఎంత ఉంది అనేది ఉజ్జాయింపుగా 100 ml ఒక అనొచ్చు, 150 ఉండొచ్చు. దీన్ని ప్రత్యేకంగా ఒక కొలమానంలో పెడితే ఎన్ని ఎంఎల్ ఉందో తెలుస్తుంది. అలాగే ఇక్కడి నుంచి ఆ గోడ దగ్గరికి ఎంత దూరం ఉంది అంటే తెలుస్తుంది, కొలిస్తే తెలిసిపోతుంది, కరెక్ట్ గా ఖచ్చితంగా తెలుస్తుంది. ఇవన్నీ చెప్పేదాన్ని ఆ గ్రహం ఎక్కడుంది, ఈ గ్రహం ఎక్కడుంది చెప్పేది ప్లానిటోరియంస్, నక్షత్రశాలలు. హైదరాబాద్ లో బిర్లా ప్లానిటోరియం ఉంది. అంతకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీరు క్యాబ్ బుక్ చేసుకున్నారు, మీ చిన్న మొబైల్లో తెలుస్తుంటుంది కారు ఎక్కడ వస్తున్నదని. చిన్న అది పక్క వీధిలో ఉంది, అప్పుడు టర్నింగ్ అవుతున్నాడు, ఆ టెంపుల్ దగ్గర ఉంది, ఇంకో బయటకు వచ్చేస్తున్నాడు అనగానే కారు మనకు కనబడుతుంది. ఇంత గొప్ప టెక్నాలజీ వచ్చినప్పుడు ఇలాంటి వాటిని నమ్ముకుని ఎందుకు మీరు దుర్గతిపడుతున్నారు? అది నాకు నేను చెప్పే నా ఆవేదన. కానీ ఈ 2 పంచాంగాలు రుజువుకి నిలబడవు. నేను చెప్పినటువంటి మధ్యాహ్నం 3:07 మీరు టెలిస్కోప్ లో చూస్తే ఖచ్చితంగా 3:07 సూర్య భగవానుడు ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం మకర రాశిలోకి వెళ్తాడు, ప్రవేశిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం సూర్యాస్తమించేదాకా ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఉంటుంది. అర్థమైందమ్మా? అయితే ఈ పంచాంగాలలో రాత్రికి ఇచ్చారు. ఇవి దేవస్థాన పంచాంగాలు గనక వీటి హవా ఎక్కువ ఉంటుంది. అందువలన మేము టిటిడి వారి పంచాంగం వాడతామండి, మేము శ్రీశైలం పంచాంగం వాడతామండి, పుణ్యక్షేత్రాలు కాబట్టి ఆ పేరు మీద చాలా మంది. కానీ తమిళనాడులో జనవరి 14వ పండుగ తమిళియన్స్ పక్కాగా ఫాలో అవుతారు. తమిళనాడులో కంచి కామకోటి పీఠం ఉంది. ఈ కంచి కామకోటి పీఠాధిపతి గారు అండర్లోనే పంచాంగాలందరూ పూర్వగణితం, దుర్గణితం అక్కడ వస్తారు. మీరు తిథులు ఎలా రాసుకుంటారో రాసుకోండి, బట్ పంచాంగాల్లో వచ్చే పండగలు మాత్రం దుర్గణితం ప్రకారం ఉండి తీరాలి. ఆయన ఆ విధంగా కర్ర పెత్తనంతో నడిపిస్తున్నారు అనాదిగా. అందువల్ల తమిళనాడులో జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి. సరే, తమిళనాడు పక్కన పెట్టండమ్మా. నార్త్ ఇండియాలండి, ఇక్కడ ఉన్నటువంటి కేరళ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్ర, ఈ 5 తీసేస్తే మిగిలిన 24 రాష్ట్రాలలో జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి. అందుకే జనవరి 14 వారు మనకు హాలిడే ఇచ్చారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టిన తర్వాత మరొక రుజువు కూడా చూపిస్తారు. నరేంద్ర మోడీ గారు వేదిక్ క్లాక్ టవర్ అని ఉజ్జయినిలో ఏర్పాటు చేశారు. వేదిక్ క్లాక్ టవర్ అనగానే మామూలు చెప్పేటువంటి ఈ గడియారం కాదు. ఈ గడియారం టైం కనబడుతుంటుంది. ఇన్ అడిషన్ టు దట్, ఖగోళంలో ఏ ప్లానెట్ ఎన్ని గంటలకి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్తుంది అని చెప్పే వేద గడియారం. ఫస్ట్ వరల్డ్ క్లాక్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ వరల్డ్ క్లాక్ ఇన్ వరల్డ్, స్పెషల్ క్లాక్. ఆయన ప్రత్యేకంగా చేయించారు ధర్మాన్ని కాపాడాలని. ఆ వేదిక్ క్లాక్ టవర్ కూడా జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 3:07 సంక్రాంతి, మకర సంక్రమణం అంటే ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ఆ సూర్యుడు ప్రవేశించే సమయాన్ని ఇన్ని ఇచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పండితులు, సోకాల్డ్ ఈ దేవస్థాన పండితులకి నాలాంటి వారు కొట్టుకోవటమే. ఒకవేళ మీరు చెప్పారు 14 అని, ఇప్పుడు వారు చెప్పిన ప్రకారం కొంతమంది 15వ తారీఖుని జరుపుకుంటే సంక్రాంతి ఎలాంటి నష్టాలు కలుగుతాయి? రైట్, రాత్రి 7:15 ట్రైన్ అమ్మా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 7:15 ట్రైన్. మీరు ఫస్ట్ క్లాస్ బుక్ చేసుకున్నారు, ట్రాఫిక్ లో ఉన్నారు, అరే లక్ష్మి గారు రాలేదే అని వాడేం రైలు అప్పుడు వెళ్ళిపోతాడు టైంకి, 7:15 ఇట్లా అంటాడు, వెళ్ళిపోతుంది. మీరు అక్కడ పోయిన తర్వాత ఉండదు, నోట్లో వేలేసుకోవాలి. అవునా? ఇక ఫ్లైట్ అంతే, ఏదైనా టైం టు టైం. అలాగే మకర సంక్రాంతి అన్నప్పుడు మకర సంక్రమణం ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుందో పుణ్యకాలం కూడా ఇంత టైం ఉంటుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించేసరికి రైలు వెళ్ళిపోతుంది. నువ్వు తీరా సంక్రమణం పుణ్యకాలం అంతా వెళ్ళిపోయిన తర్వాత అంటే 14 పుణ్యకాలం అంతా, అసలు పుణ్యకాలం దేనికోసము? భయం చేసుకోవడం కాదు. మనకు పితరులు ఉన్నారు, మరణించిన పెద్దలు ఉన్నారు, వారి యొక్క ఆశీస్సులు మనకు కావాలి. దీన్ని పెద్ద పండుగ అంటాం, అంటే పెద్దల పండుగ.
వయసులో పెద్దవారు కాదు, పెద్దల పండుగ. పెద్దల పండుగ. చనిపోయినటువంటి వారు పితరులు, ఉమ్, పితృదేవతలు. అలాంటి పితృదేవతలకు తర్పణాలు వదులుకుంటారు. వారి ఉమ్, ఆశీస్సులు కలగాలని ఆ టైంకి గేట్ తెరుస్తారు. ఓకే. 3 గంటల 7 నిమిషాలకి ఉమ్, సాయంత్రం గేట్ పడిపోతుంది, మీ రైలు వెళ్ళిపోయింది. ఉమ్, వీళ్ళు తెల్లవారు ఉదయం లేచి మేము తలస్నానం చేసాం, ఉమ్, తలంటుకున్నాం, అది చేసాం, ఇది చేసాం, కొత్త గుడ్లు వేసుకున్నాం. ఇప్పుడు ఏంది అది? ఉమ్, గేట్ ఉంటాయి కదా, అయిపోయింది. రైలు వెళ్ళిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోయింది. కనుక 15వ తేదీ సంక్రాంతి పండుగ ఆచరించుకుంటే చేసుకోవచ్చు, ఉమ్, తింటాం. మన తృప్తి కోసం మనం అంతే. పిండి వంటలు చేసుకుంటాం. సమర్పించిన వాళ్ళకి సమర్పించలేము. సమర్పిస్తారు వీళ్ళు, వీరు సమర్పిస్తారు, అక్కడ స్వీకరించడానికి లేదు. లేరు. అక్కడ గేట్ క్లోజ్ అయిపోయింది. ఉమ్, కనుక వీళ్ళకి గేట్ క్లోజ్ అయిన లేసి వాళ్ళకి తెలియదు కదా, మా కామన్ ఉమ్, పర్సన్స్ కి. అవును. ఆ? ఆ పంచాంగం రాశారులే, తిరుపతి పంచాంగంలో రేపే ఉంది. ఉమ్, ఈ పంచాంగం వాళ్ళు వీళ్ళకి ఏం తెలుసు? ఆయన తిరుపతి పంచాంగనక అంటారు. ఉమ్, మన అలాంటి తిరుపతి పంచాంగకర్త మా పంచాంగంలో ఉమ్, ఈ దాదాపుగా 1.5 year పైనుంచి వస్తుంది. దీంట్లో 255వ పేజీలోనే గోదావరి పుష్కరాలు డేట్ అవును, రిలీజ్ చేసి. ఇచ్చేసా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ డేట్ కాకుండా ఇంకొక డేట్ ఇచ్చారు. ఆఖరికి మొన్న ఏం చేశారు? మేము ఇచ్చిన డేట్కే పుష్కరాలు ఖాయం చేశారు. అదే డేట్కే ఈయన కూడా ఇచ్చాడు. ఇప్పుడు వీరినే నేను క్వశ్చన్ చేస్తున్నా, మళ్ళా మా డేట్ కిందకు వచ్చావా పుష్కరాలకి? నీ డేట్ ప్రకారం ఇవ్వచ్చుగా, ఇవ్వడు. అంటే 2 గణితాల మీద కాలు పెట్టి నడుస్తున్న వ్యక్తి. ఇది ప్రభుత్వం వారు గమనించాలి. వారికి ఏమిటంటే, ప్రభుత్వాన్ని గతంలో నేను ఎన్నో పండుగని మార్పించా, ఉగాది పండుగనే మార్పించా. కానీ ఈసారి నా వయసు 66 సంవత్సరాలు అయింది. ఇంకా వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగేంత ఓపిక లేవు నాకు. కనుక ఇప్పటికైనా ప్రజలు గమనించండి. మీరు సెల్ ఫోన్ తీసుకున్నారనుకోండి, మీరు టైమింగ్స్ వేసుకుంటారు. సెల్ ఫోన్లో కనబడుతుంది, టెలిస్కోప్లో కనబడుతుంది, సైంటిఫిక్గా కనబడుతుంది. ఎక్కడో కొన్ని కోటాను కోట్ల మైళ్ళ దూరంలో చంద్రయాన్ పంపిస్తే సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకి చంద్రుడి మీద దిగటం మన కళ్ళతో చూసాం, మన కళ్ళతో చూడగలిగాం. ఖచ్చితంగా ఎక్కడో కింద కూర్చొని కంప్యూటర్స్ మీద లెక్కలు వేస్తూ ఈరోజు సాయంత్రం 6 గంటల 4 నిమిషాలు చంద్రయాన్ దిగుతుంటే చాలామంది ఏం దిగుతూ ఒట్టిదే. నేను లైవ్ చూస్తూనే ఉన్నా, సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకి చంద్రయాన్ దిగి. అంత యాక్యురసీ గణితం ఏమ్మా, అంత స్పష్టంగా వీడియో చూడగలుగుతున్నాం. ఇంత టెక్నాలజీ ఇంత గొప్పగా వచ్చినప్పుడు ఆ టెక్నాలజీ ప్రకారంగా సూర్యుడు మకర రాశిలోకి మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాలని చెబుతుంటే అది నమ్మరు. వాళ్ళు వాళ్ళ అమ్మగారితో వీడియోలు చూసుకోవడం అంతా కనబడతారు, నాన్నగారితో వీడియోలు చూస్తారు, పిల్లలతో వీడియో. ఈ వీడియో ఎట్టొచ్చింది? ఈ టెక్నాలజీ కదా, వాటిని నమ్ముతారు. కనుక టెక్నాలజీని బేస్ చేసుకొని ఖచ్చితంగా టెలిస్కోపుల ద్వారా గమనిస్తే మకర సంక్రాంతి పర్వదినం జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాలకి రాశి మారతాడు. జనవరి 14 మకర సంక్రాంతి పర్వదినము. జనవరి 15 కానే కాదు, మేము చేసుకుంటామండి. చేసుకో, ఎవరిష్టం వాళ్ళు అంటారు. అంతే. నేను ఆఖరికి నిర్ణయించుకున్నా, మేము చేసుకుంటామండి, మేము ఆగ్రహం చేసుకో, కానీ ఫలితం ఉండదు. కనుక పుణ్యకాలం అంతా వెళ్ళిపోయిన తర్వాత అనేది ఒక నానుడు కూడా ఉంది. ఎరా నాయన, పుణ్యకాలం అంతా వెళ్ళిపోయిన తర్వాత వచ్చావేంట్రా అని అంటారు. కనుక పుణ్యకాలం అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి పంచాంగాలు నమ్ముకొని ముహూర్తాలు పెట్టుకుంటారు. ఇలాంటి పంచాంగాలు నమ్ముకొని తిథులు, ఈ పంచాంగాలు అశ్విని నక్షత్రం ఉంటుంది, ఈ పంచాంగం భరణి ఉంటుంది. ఇప్పుడు ఈయన అశ్విని నక్షత్రంలో పుట్టాడా, సరే, రేవతి నక్షత్రంలో దీంట్లో ఉంటే అశ్విని ఉంటుంది. ఈ పంచాంగం ప్రకారం ఈయన మేన రాశిలో పుట్టాడా, ఈ పంచాంగం ప్రకారం మేష రాశిలో పుట్టాడా? ఇలాంటి పంచాంగాల ప్రకారం నమ్ముకొని ఎవరు ఏ రాశిలో పుట్టారో తెలియని పరిస్థితులు, అలాంటి దుర్గతిలో టెక్నాలజీతో గొప్ప అభివృద్ధి చెందినా కూడా, ఈవెన్ ఐటీ చదివిన వాళ్ళు కూడా, ఐటీ ఎంప్లాయీస్ కూడా దేవుడు పంచాంగం ఉంటున్నారు తప్ప దీంట్లో నిజాలు గమనించలేకపోతున్నారు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఒక ఇంట్లో ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు. వాళ్ళు ఏమో 14వ హాలిడే వాళ్ళు ఇచ్చారు. ఎంత పోస్టల్ డిపార్ట్మెంట్ 14వ. ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్నట్టు తండ్రి పోస్టల్ డిపార్ట్మెంట్, కొడుకు వచ్చేసి మామూలు స్టేట్ గవర్నమెంట్, ఈయన 15. కనుక మన ప్రేక్షకులందరికీ, వీక్షకులందరికీ నేను చెప్పేది అంటే, జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగ చక్కగా ఆచరించుకోండి. 15వ తేదీ కానే కాదు, 13 భోగి, 14 సంక్రాంతి, 15 కనుమ. అదేమ్మ సంగతి. చాలా స్పష్టంగా నొక్కి ఒక్క నుంచి మరీ చెప్పారు మీరు.
చాలా బాగా చెప్పారు గురుగారు. నమస్కారం. నమస్కారం. సో చూసారు కదా అండి, సంక్రాంతి అనేది 14వ తేదీని అందరూ గమనించి 14వ తేదీని సంక్రాంతి జరుపుకోవాలని గురువుగారు స్పష్టం చేశారు. సో మీరు కూడా పాటించాలి అనుకున్న వారు అయితే సంక్రాంతి 14వ తేదీ. థాంక్ యూ.